వెల్కమ్ టు కుశల మీడియా. అన్నా క్యాంటీన్ ఈ పేరు వినగానే పేద ప్రజల మోములో సంతోషం, ఆనందం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే తక్కువ ధరకే కడుపు నిండా అన్నం దొరుకుతుందనే ఆశతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ అంటే స్వతంత్ర దినోత్సవం నుంచి 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ కన్నా ముందు అన్నా క్యాంటీన్ యొక్క ఆవశ్యకత, అవసరం గురించి ముందుగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాత బస్టాండ్, మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? నిత్యం రద్దీగా ఉదయం సాయంత్రం వేళల్లో కొన్నిసార్లు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే ప్రాంతం. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటున్నారా? ఆత్మకూరుతో పాటు పామర్పాడు, కొత్తపల్లి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన జనాభా ఆయా సరుకులు, మందుల కొనుగోలు కోసం నిత్యం ఆత్మకూరుకు వస్తూ పోతూ ఉంటారు. వీరందరికీ ఆత్మకూరులోని పాత బస్టాండ్ ప్రధాన వాణిజ్య కేంద్రం. ఈ పాత బస్టాండ్లో పిల్లల నుంచి పండు ముసలి వరకు, పేదల నుంచి ధనికుల వరకు, చిన్న వ్యాపారుల నుంచి హోల్సేల్ వ్యాపారుల వరకు అవసరమయ్యే సరుకులు, తినుబండారాలు, కూరగాయలు, కిరాణా వస్తువులు, జీరాక్స్లు, ఫోటో షాపులు, కుర్చీలు, టేబుళ్ళు అమ్మే దుకాణాలు ఒకటేమిటి, ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. అయితే ఇక్కడికి వస్తున్న ప్రజల్లో చాలామంది పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. తమ ఊరు నుంచి వచ్చిన తర్వాత తినడానికి పెట్టే ఖర్చుతో తమ ఊరు తిరిగి వెళ్ళిపోవచ్చనే కారణంతో చాలామంది కడుపు కాల్చుకొని వెనక్కు వెళ్ళిపోతున్నారు. తోపుడు బండి వద్ద కూలీ పనిచేసే వ్యక్తులు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్ళలేక తోపుడు బండి వద్దే ఏదైనా చిరుతిండి కొనుగోలు చేసి ఆకలితో ఉండిపోతున్నారు. ఇదిగో ఇలా తినడానికి తిండి లేని వారికి, పక్క ఊళ్ళో నుంచి వచ్చిన వారికి అన్నా క్యాంటీన్ ఓ పూటకుళ్ళ పెద్దమ్మ ఇల్లులాగా, నిత్య అన్నదాన సత్రంలాగా కనబడుతోంది. ఇక అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే ఆత్మకూరులోని పాత బస్టాండ్లో అన్నా క్యాంటీన్ భవనం దాదాపు పూర్తి అయింది. పాత బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగులను ఖాళీ చేయించారు. సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి ఫ్లోరింగు, టైల్స్ పునర్నిర్మాణం, లైటింగ్ పనులు, మాసిపోయిన భవనానికి లోపల బయట తెలుపు, పసుపు రంగులు వేశారు. ప్రారంభానికి మరో వారం రోజులే ఉండడంతో స్టిక్కరింగ్ పని వేగవంతం చేశారు. ఇక అన్నా క్యాంటీన్లోని భోజనం విషయానికి వస్తే ఉదయం 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం, రాత్రి 5 రూపాయలకే మరోసారి భోజనం వడ్డించనున్నారు. తక్కువ ధరకే అన్నం వడ్డిస్తుండడం వల్ల నాణ్యత ఉండదా అని అంటే పొరపాటే. రుచికరమైన, శుచికరమైన భోజనం అందజేస్తూ పేద ప్రజలను ఆకలిని తీర్చనున్నారు. జై భీమ్. నా పేరు శ్రీరావు. నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కొన్ని మాటలు షేర్ చేస్తున్నాను. ఈ నెల 15వ తారీఖు అన్నా క్యాంటీన్లు ఓపెన్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి నిజంగా అన్నా క్యాంటీన్ అనేది పేద వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ఆత్మకూరులో వస్తే ఈ చుట్టుపక్కల పరిసరాలు, మరి గిరిజన ప్రాంతాలైన గూడాల, గూడాల నుంచి కానీ చాలా మంది లేబరు పనులు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి చాలా పనుల మీద రైతులు వాళ్ళ పనుల కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ముగిస్తున్న టైంలో మరి ఇక్కడ బయట హోటల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ భోజనం 5 రూపాయలకు మరి పేదవాళ్ళకు చాలా ఉపయోగం. వాళ్ళ ఆకలి నింపుతున్న నిజంగా ఈ గవర్నమెంట్ కి చాలా ధన్యవాదాలు.